పోసాని కృష్ణమురళి 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ఒక సినీ నటుడు, రచయితకు బెయిల్ లభించింది. మొదటగా ఓబులవారిపల్లె పీఎస్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ని కోర్టు కొట్టేసింది. ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసులో పోసాని తరపున మాజీ ఏఎస్జీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. దీంతో పోసానికి ఊరట లభించినట్లయింది. ఎందుకంటే పోసాని మీద ఇప్పటికే జనాల్లో సానుభూతి వచ్చేసింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి హీరోని చేశారు అంటూ కూడా కూటమి విమర్శలు ఎదుర్కొంటోంది. పోసాని మీద కేసు పెట్టి రాత్రి సమయం అని కూడా చూడకుండా ఇంట్లోంచి జైలుకు తీసుకువెళ్లారు పోలీసులు. ఆ తర్వాత రోజు నుంచి ఇక అన్ని ప్రాంతాల్లో జైళ్లకు తిప్పుతూ ఒక రకమైన టార్చర్కి గురిచేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దీంతో అసలు రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతోంది అంటూ కామెంట్స్ చేసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది కదా అంటే, గతంలో మీరు మమ్మల్ని దూషించారు కాబట్టి అప్పుడు మేము అధికారంలో లేము, ఇప్పుడు అధికారంలోకొచ్చాం కాబట్టి ఇప్పుడు మీ మీద కక్షగట్టి పగ తీర్చుకుంటాం అనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపించడం ఎంతవరకు కరెక్ట్? అంటే రాజకీయాలు ప్రతీకార వాంఛలు తీర్చుకోవడానికేనా అని ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణ అంటూ ఒక చోటు నుంచి మరొక చోటుకు తిప్పుతూనే ఉన్నారు. అసలే సీనియర్ సిటిజన్, అనారోగ్య పరిస్థితి అయినా కూడా లెక్క చేయకుండా ప్రతి చోట న్యాయమూర్తి ఎదుట హాజరు పెడుతూనే ఉన్నారు. రిమాండ్ పడగానే మళ్లీ ఇంకో జైలుకు తరలించడం, నిజంగా అసలు పోసానిని ఒక మనిషిలానే ట్రీట్ చేయలేదు. ఒక జంతువు లెక్క చూడడం ఎంతవరకు సమంజసమని ప్రజలు, వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇక పోసానికి ఆరోగ్యం బాగాలేదు అంటూ డ్రామాలాడుతున్నారంటూ కూడా ఆయా మీడియాల్లో వార్తా కథనాలను కూడా ప్రచురించాయి కొన్ని పత్రికలు. ప్రభుత్వం కావాలనే వేధిస్తోందంటూ కొంతమంది తటస్థులు గమనించారు. ఇక వీళ్లకు గనక కోపం వస్తే ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కూడా ప్రతీకార రాజకీయాలు చేయడానికి సాహసిస్తోంది కూటమి అంటూ ప్రతిపక్షాలంటున్నాయి. సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని, అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకునేలా చేసి ఆ తర్వాత ఆ కామెంట్స్ వల్ల బాధ అనుభవించిన వాళ్లు ఏమన్నా అంటే ఇలా ప్రతీకారాలు తీర్చేసుకుంటారా అని కూడా ప్రజలు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఏదేమైనా పోసానికి బెయిల్ రావడం ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.